say, word. ఘనమైన దేవుని నామానికి స్తోత్రం చెల్లించుకుంటూ యూట్యూబ్ ద్వారా ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్నటువంటి ముఖ్యంగా సహోదరులకు, నా రక్త బంధువులకు, నా బంధువర్గానికి, నా స్నేహితులకు అందరికి కూడా ఈ యొక్క వీడియో అంకితం. ఎందుకంటే నేను చేయబోతున్నటువంటి ఈ యొక్క వీడియో మా అమ్మ ప్రభువునందు నిద్రించినటువంటి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నేను ఒక చిన్న మెసేజ్ చెప్పి ఈ యొక్క వీడియోని ముగించాలనుకుంటున్నాను. చూడండి, తల్లి చనిపోయిన తర్వాత మరి ఒక విధమైనటువంటి వేదన, బాధ ఉంటుంది ప్రతి ఒక్కరిలో. అటువంటి ఒక విధమైనటువంటి వేదన, బాధనకరమైనటువంటి ఈ సిచ్యువేషన్లో నేను మాట్లాడాలనుకునేటువంటి మాటలు ఏమై ఉన్నాయంటే, చనిపోవడం అనేది భౌతికమైనటువంటి ఒక ఎడబాటు. శరీరం నుంచి ఆత్మ విడుదల పొంది తను దయచేసినటువంటి దేవుని యొద్దకు ఆత్మ వెళ్ళిపోతుంది, మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోతుంది. ఈ విషయం మరి కొందరికి తెలుసు, కొందరికి చాలామంది తెలియకపోవచ్చు. చనిపోయిన వాళ్ళు ఏమైపోతారు అనేది అయోమయంలో చాలామంది ఉంటారు. బ్రతికి ఉన్న వారికి ఈ విషయం తెలియటం లేదు. చనిపోయిన వారికి తాము ఎక్కడికి వెళ్ళారో తమకే తెలుసు. మరి తమకు బ్రతికి ఉన్న వాళ్ళకి వివరించేది ఎవరు ఈ యొక్క విషయాన్ని? చనిపోయిన వాళ్ళు చనిపోయినట్టుగా ఏమి తెలియని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు అనేటువంటి భ్రమలో బ్రతుకుతున్నారు. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా క్లియర్గా రాయించి పెట్టున్నాడు. దేవుడిని యెహోవా నేలమట్టి నుండి నరుడు నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువు వదగా నరుడు జీవించు ఆత్మ ఆయనని రాయబడి ఉంది. మరి ప్రసంగి గ్రంథము 12:7 చూస్తే, మన్నైనది తిరిగి మన్నుకు చేరును, ఆత్మ తను దయచేసినటువంటి దేవుని యొద్దకు చేరునని చెప్పబడింది. అంటే ప్రారంభం ఎక్కడో ముగింపు కూడా అక్కడే. ప్రారంభంలో దేవుడు మట్టిలోకి ఆత్మను చొప్పిస్తున్నాడు. మట్టి శరీరంలోకి ఆయన జీవవాయువును చొప్పించాడు. చొప్పించినటువంటి ఆయన మరణ సమయంలో నరులారా రండి అని పిలిచినప్పుడు ఆత్మ ఆ శరీరం నుంచి విడుదలై విమోచించబడి బయటకు వెళ్ళిపోతుంది. ఈ మధ్యలో జరిగినటువంటి జీవితం గురించి ఆలోచించాలి. చూడండి, ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని యొద్ద నుండి వచ్చి ఈ శరీరంలో తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే అందులో ప్రవేశించినటువంటి ఆత్మ నిర్మాణ దశలో మరి వివిధ దశల్లో రూపాంతరం చెంది తల్లి గర్భంలో నుంచి మరి ఒక శిశువుగా బయటకు వస్తుంది. దాన్ని శిశు దశ అంటున్నాం. మరి ఆ శిశు దశ నుంచి బాల్య దశలోకి ఎదుగుతాడు అనమాట. పుట్టినటువంటి బిడ్డ 18 గంటలు నిద్రపోతాడు, నవజాత శిశువు అంటారు. ఈ 18 గంటలు నిద్రపోయేటువంటి స్థాయి నుంచి ఈరోజు మనిషి 7 గంటలు మినిమం నిద్రపోలేనటువంటి స్థితికి ఎదిగాడు. అటువంటి మానవ దశ శిశు దశతో మొదలై బాల్య దశ మరియు యవన దశ, మధ్య దశ, వృద్ధాప్య దశకు చేరుకొని ఈ శరీరమును విడిచి ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఆత్మ పరలోకంలో నుండి దేవుని యొద్ద నుండి వచ్చింది. దానికి ఒక అడ్రస్ ఉంది. అందుకే కీర్తనల గ్రంథంలో 90వ చూసినట్లయితే, తరతరములకు మాకు నివాస యోగ్యము నీవే అని రాయబడింది అక్కడ. కీర్తనల గ్రంథం 90వ ప్రభువా తరతరములకు మాకు నివాస యోగ్యము నీవే అని రాయబడింది. మనము తరతరముల నుంచి ఈ మట్టి శరీరం అయితే నివసించటంలా, తరతరముల నుండి నివసించేది ఏంటి? ఆత్మ. కాబట్టి తరతరముల నుండి మాకు నివాస యోగ్యము నీవే అంటే
దేవునిలో నుండి వచ్చిన ఆత్మ. మన అడ్రస్ దేవునిలో నుంచి వచ్చింది అనమాట. ఈ ఆత్మ దేవునిలో నుంచి వచ్చి, అనగా 3 లోకాల్లో ఆత్మ ప్రయాణం చేస్తుందన్నమాట. ఈ 3 లోకాల ఆత్మ ప్రయాణంలో మనిషి శరీరంలోకి ప్రవేశించేదానికి ముందు దేవునిలో ఉన్నటువంటి ఆత్మ పరలోకంలో ఉండి భూమి మీద ఈ మానవ దేహంలో ప్రవేశించి, ఈ మానవ దేహంలో వివిధ దశలలో నివసించి సిద్ధపడి మరి మృతుల లోకమునకు వెళ్ళిపోతుంది. మరణించిన వారి స్థితి ఏంటంటే, మృతుల లోకంలో 2 స్థలాలు ఉంటాయండి. ఒకటి నెమ్మది కలిగిన స్థలము, అది దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే భూమి మీద నివసించి సంతుష్టి సహితమైనటువంటి భక్తిని, మరి నిరాపేక్షమైనటువంటి భక్తి కలిగి దేవుని యందు దేవుని ఆజ్ఞలకు కట్టడలకు భయపడి, అనగా వాటిని అనుసరిస్తూ భయము కలిగి జీవించినట్లయితే, ఇదియే మానవ కోటికి విధి అనేటువంటి విధిని ఎరిగిన వారై ఉండి తనువు చాలించిన వారైతే వారు నెమ్మది కలిగిన స్థలంలో ఉంటారు. అలా కాకుండా నా ఇష్టము నా కష్టము, నేను సంపాదించింది నా యొక్క కండబలంతోనో నా బుద్ధి బలంతోనో నేను సంపాదించేటటువంటి ఆలోచనతో జీవితాంతం బ్రతికి దేవుడు లేడు ఎవరు లేడు అనేటువంటి దుష్టుడుగా బ్రతికి ఈ భూమిని విడిచినట్లయితే, అటువంటి వారి స్థితి లాజరు ధనవంతుని కథలో ఆ యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ యొక్క ఉపమానంలో ధనవంతుని స్థితి మరి చూస్తారు. ధనవంతుడు భూమి మీద ఎంతో తన స్థితిని చక్కగా అనుభవించాడు. మరి సన్నపు నార బట్టలు, మంచి భోజనము, అనేక సంవత్సరములకు సరిపడినంత మరి తనకు కావాల్సినటువంటి ఆ సంపదను సృష్టించుకున్న వాడై చనిపోయిన తర్వాత ఒక్క నీటి బొట్టు కోసం లాజరు చిటికిన వేలతో ఒక నీటి బొట్టును నా నాలుకను తడిపితే నేను చల్లార్చుకుంటాను అనేటువంటి స్థితిలోకి వెళ్ళాడు. పిల్లరా, మానవ దేహంలో నివసిస్తున్న ఆత్మకు ఒక అడ్రస్ ఉంది, అది పరలోకము. పరలోకం నుంచి వచ్చినటువంటి ఆత్మ భూలోకంలో శరీరంలో నివసించి మరి శరీరమును విడిచినట్లయితే అది మృతుల లోకంలో నివసిస్తుంది. ఆ మృతుల లోకంలో 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి నెమ్మది కలిగిన స్థలము, రెండవది యాతన పడేటువంటి స్థలము. కాబట్టి ఈ స్థలానికి చేరుకునే ముందు మనం ఒక వచనాన్ని చదువుకుందాం. ఏమి చేయబడుతుందో ఈ పరిస్థితిని గమనించినట్లయితే, అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే, అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి మొదటి వచనం నుండి చదువుతానండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పనిగాక దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసము పరలోకములో మనకు ఉన్నదని ఎరుగుదము. కానీ ఇక్కడ భూమి మీద నివసించి సిద్ధపడకుండా బుద్ధి లేని కనికల వలె ఈ భూమిని విడిచినట్లయితే, ఈ దేహాన్ని విడిచినట్లయితే యాతన స్థలంలో నివసిస్తాం. భూమి మీద ఈ దేహంలో నివసించి బుద్ధి కలిగినటువంటి కన్నికల వలె నివసించినట్లయితే నెమ్మది కలిగిన స్థలంలో నివసిస్తాం. అందుకే ఈ యొక్క అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా రాయడం జరిగింది. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించున్నాను. ఎందుకనగా తాము జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠ మీదట ప్రత్యక్షము కావలేను. ఒకానొక రోజు తీర్పు ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈ దేహముతో ఏ పనులు అయితే నువ్వు జరిగించావో, మంచి పనులు జరిగించుంటే దానికి మంచి ఫలితాన్ని చూస్తావు. జీవ పునరుద్ధానమందు నీకు మేలు జరుగుతుంది. ఈ దేహంతో చెడ్డ కార్యాలను చేసి దేవుని గుర్తెరగకుండా జీవిస్తే చాలు, ఈ భూమి మీద నువ్వు మరణ పునరుద్ధానంలో కనుక నాశనానికి వెళ్ళిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి ఈరోజు ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులు. మరి యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనదే. మరి ఈ భూమి మీద అత్యంత శ్రేష్టమైనది ఏంటంటే ఆయనకి ఇష్టలై ఉండాలి, అది శ్రేష్టమైనది. కనుక ఈ మాటలను మనసును ఉంచుతారని ఈ యొక్క సమయంలో నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ
ఈ నా వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వందనాలు.